నితీష్ రేపు మళ్లీ బీహార్లో అధికార కూటమి జేడీయూ ఆర్జేడీల బంధం దాదాపుగా బీటల వారింది. భాజపా మద్దతుతో 2 రోజుల్లో జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం మళ్లీ ప్రమాణం చేయనున్నారని సమాచారం. వచ్చే శాసనసభ ఎన్నికలు జరిగే 2025 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారని బీజేపీ నుంచి 2 ముఖ్యమంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరుపక్షాల మధ్య కేబినెట్ స్థానాల పంపకాలు, లోక్సభ సీట్ల సర్దుబాటుపైన ఒప్పందం తుదిదశలో ఉందని పలు జాతీయ మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈ నెల 28 నితీష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజకీయ కూటములను తరచూ మార్చే నితీష్ కుమార్ తాజా మార్పును కారణాలు విశ్లేషిస్తారని సంకీర్ణ భాగస్వాములైన ఆర్జేడీ, కాంగ్రెస్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అధికార భాగస్వామి ఆర్జేడీతో నితీష్ విసిగిపోయారని తెలిపాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు తేజస్వి యాదవ్, తేజప్రతాప్ యాదవ్ కీలక శాఖలు నడుస్తూ ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు నితీష్తో సంప్రదించడం లేదని వెల్లడించాయి. దీంతో నితీష్ తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనే వారిపై విమర్శలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ మనగడకు ముప్పు వాటిల్తుందని కఠినంగా వివరించలేకపోతున్నారు. దీనితో నితీష్ చేసిన కుటుంబ రాజకీయాలు వ్యాఖ్యపై లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్పందన ఆయన ఇబ్బంది పెట్టింది. గత నవంబర్లో తేజస్వి యాదవ్ బీహార్ భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ ఆర్జేడీ నెలకొల్పిన పోస్టర్లు నితీష్లో అలజడి రేకెత్తించాయి. వీటికి తోడు వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాంచివేత ధోరణి ఆయన విసిగెత్తించింది. విపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడికి ఇటీవల కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గేని ఎన్నుకోవడం ఆయన అసంతృప్తి జాలలపై ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ ఆయన మళ్లీ ఎన్డీఏ వైపు చూసేలా చేశాయి. గతంలో జేడీయూ చాలా కాలం ఎన్డీఏతో భాగస్వామిగా ఉండేది. తర్వాత ఆర్జేడీతో చేయగలిపింది. తాము ముమ్మాటికి ప్రతిపక్షాలు ఇండియా కూటమితోనే ఉన్నామని జేడీయూ శుక్రవారం స్పష్టం చేసింది. అయితే భాగస్వామి పక్షాల సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ మేరకు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయాలు ఎవరికి శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు. మరోపక్క పార్టీ కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని రాష్ట్ర శాఖ అనుసరిస్తుందని శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా శనివారం ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా పాట్నాలోని రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారం ఇచ్చిన తేనీటి విందుకు ఆర్జేడీ నేత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి నితీష్ సీట్ పక్కన తేజస్వి కేటాయించిన కుర్చీలో జేడీయూ సీనియర్ నేత మంత్రి అశోక్ కుమార్ చౌదరి ఆసీనులయ్యారు. కార్యక్రమం అనంతరం తేజస్వి గైర్హాజరీపై నితీష్ని మీడియా ప్రశ్నించగా అది రాని వాళ్ళని అడగాలని ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఈ ఏడాది 10